శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. హనుమత్ జయంతి సందర్భంగా ఆంజనేయ స్వామిని ఏ విధంగా పూజిస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వైశాఖ మాసంలో బహుళపక్షంలో వచ్చే దశమి తిథిని హనుమత్ జయంతిగా జరుపుకుంటాం. హనుమత్ జయంతి రోజు ఆంజనేయ స్వామి విశేషమైన అనుగ్రహం కలగాలంటే స్నానం చేశాక ఒక శక్తివంతమైనటువంటి శ్లోకాన్ని చదువుకోవాలి. ఆ శ్లోకం ఏంటంటే, అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తవ కిం వద, రామదూత కృపా సింధో మత్కార్యం సాధయ ప్రభో. ఇది శ్లోకం. ఈ శ్లోకం చదువుకుంటే ఆంజనేయ స్వామి అనుగ్రహం వల్ల అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోవచ్చు. శ్లోకం చదువుకోలేని వాళ్ళు ఓం హనుమంతాయ నమః స్వాహ స్వాహ ఈ మంత్రాన్ని హనుమత్ జయంతి రోజు 21 సార్లు చదువుకోండి. ఆంజనేయుడి అనుగ్రహం వల్ల కార్యసిద్ధి ఏర్పడుతుంది. అలాగే హనుమత్ జయంతి రోజు ఆంజనేయ స్వామిని ఎలా పూజించాలంటే, మీ గృహంలో పూజా మందిరంలో పూజాపీఠం మీద ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని ఉంచండి. ఆ ఎరుపు రంగు వస్త్రం మీద పంచముఖ ఆంజనేయ స్వామి చిత్రపటాన్ని కానీ అభయాంజనేయ స్వామి చిత్రపటాన్ని కానీ ఉంచండి. అభయాంజనేయ స్వామి అంటే ఒక చేతి అభయహస్తము, ఇంకొక చెయ్యి గదను ధరించి ఉన్నటువంటి స్వామివారిని అభయాంజనేయ స్వామి అంటారు. ఆ అభయాంజనేయ స్వామి ఫోటో లేదా పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటోకి ఎర్రటి పూలమాల అలంకరించండి. ఆంజనేయ స్వామి దగ్గర ప్రమిదలో నువ్వుల నూనె పోసి 5 ఒత్తులేసి దీపం పెట్టండి. ఆ తర్వాత తమలపాకులతో ఆంజనేయ స్వామిని పూజిస్తూ 108 నామాలు చదువుకోండి. అలా 108 నామాలు చదువుకోలేని వాళ్ళు ఓం హం హనుమతే నమః అనే మంత్రాన్ని చదువుతూ తమలపాకులతో ఆంజనేయ స్వామికి పూజ చేయాలి. అలాగే ఆంజనేయ స్వామి అనుగ్రహం కోసం గంగ సింధూరంలో కొద్దిగా నువ్వుల నూనె కలిపి ఆంజనేయ స్వామి ఫోటోకి మొత్తం కూడా ఆ గంగ సింధూరం బొట్లు పెట్టాలి. అలాగే స్వామివారిని పూజించిన తర్వాత స్వామి ప్రీతి కోసం అప్పాలు నైవేద్యంగా సమర్పించాలి, కర్పూర హారతి ఇవ్వాలి. ఇలా హనుమత్ జయంతి రోజు ఆంజనేయుడిని పూజిస్తే ఆంజనేయుడి విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. ఇంకా మీకు వీలైతే ఆంజనేయ స్వామిని అరటి చెట్టు కింద పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. దగ్గరలో అరటి చెట్టు ఉంటే అరటి చెట్టు కింద స్వామివారి ఫోటో పెట్టి పూజ చేయండి. అరటి చెట్టు దగ్గరలో లేకపోతే మీ గృహంలో అయినా సరే ఒక అరటి కొమ్మను తీసుకొని వచ్చి, అరటి చెట్టు కొమ్మను తీసుకొని వచ్చి దాని కింద ఆంజనేయ స్వామి ఫోటో ఉంచి పూజ చేస్తే హనుమత్ జయంతి రోజు అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే దేవాలయానికి వెళ్ళి ఆంజనేయ స్వామి వారిని దర్శనం చేసుకొని ఆంజనేయ స్వామి ఆలయంలో వీలైనన్ని ప్రదక్షిణలు చేయండి. 41 లేదా 21 లేదా 11 లేదా 5 ప్రదక్షిణలు చేయండి. ప్రదక్షిణలు చేసేటప్పుడు ప్రదక్షిణలు లెక్కబెట్టడానికి పసుపు కొమ్ములు ఉపయోగించండి. పసుపు కొమ్ములతో లెక్కబెడుతూ ప్రదక్షిణలు చేయండి. ఇలా చేస్తే ఆంజనేయుడి అనుగ్రహం కలుగుతుంది. అలాగే శత్రు బాధలన్నీ తొలగిపోవాలంటే తెల్ల ఆవాల పిండి మిరియాల పొడి కలిపి ఆంజనేయ స్వామికి నైవేద్యం పెట్టి దాన్ని ప్రసాదంగా స్వీకరించండి. ఇలా చేస్తే మీకున్న శత్రు బాధలన్నీ తొలగిపోతే, అలాగే ఎక్కడైనా సింధూర వర్ణంలో ఉన్న ఆంజనేయ స్వామి వారి ఆలయం ఉంటే దర్శనం చేసుకొని ప్రదక్షిణలు చేయండి. అలా లేకపోయినా మామూలుగా అయినా ఆంజనేయుడి ఆలయంలో ప్రదక్షిణలు చేస్తే హనుమత్ జయంతి రోజు ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఆంజనేయ స్వామి వారి కవచం అని ఉంటుంది. ఆంజనేయ కవచం హనుమత్ జయంతి రోజు చదివినా విన్నా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. హనుమద్ ద్వాదశ నామ స్తోత్రం చదివినా విన్నా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. హనుమత్ జయంతి సందర్భంగా ఈ విధి విధానాలన్నీ పాటించండి. ఎలాంటి పూజలు చేయలేని వాళ్ళు సులభంగా ఓం హం హనుమతే నమః అని మనస్సులో వీలైనన్ని సార్లు జపించుకొని ఆంజనేయుడి అనుగ్రహం వల్ల సకల శుభాలను సిద్ధింపజేసుకోండి. నిత్య జీవితంలో మీకు ఎదురయ్యే అనేక రకాలైన ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ సమస్యలకి చక్కటి సులభమైన పరిష్కార మార్గాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.